హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇప్పటి వరకు చెప్పిన మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి అందరూ కూడా క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి సిజిఎల్ ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేవి మన మోడల్ పేపర్స్ నుంచి కవర్ కావడం జరిగింది. మన కోర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ వస్తున్నాయండి. మన టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకున్నారో 99 రూపీస్ది, వాళ్ళైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మన టెస్ట్ సిరీస్ నుంచి, మన మోడల్ పేపర్స్ నుంచి చాలా వరకు వచ్చాయని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో హ్యాపీ అండి. ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. కోర్స్ అందుబాటులో ఉంది, టెస్ట్ సిరీస్ కూడా ఉందండి. దాని గురించి కావాలంటే వీడియో యొక్క మిడిల్లో చెప్తాను, ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి, వీడియో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2027 ప్రపంచ కప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2027లో జరిగేటువంటి ప్రపంచ కప్కి ఆన్సర్ ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. ఎక్కడండి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, భారతదేశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ దక్షిణాఫ్రికా ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ దక్షిణాఫ్రికాకే. ఒకవేళ నమీబియా, జింబాబ్వే కూడా ఇచ్చారనుకోండి, ఆ 3 కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతాయి. ఓకేనా? అందరు కూడా గమనించాలి. నెక్స్ట్, గ్రీనిచ్ సమయానికి భారతదేశ సమయానికి మధ్య తేడా ఎంత? ఎన్ని గంటల సమయం తేడా ఉంటుందండి అంటే 5:30 గంటల సమయము తేడా ఉంటుంది. మరి మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారతదేశ ప్రామాణిక సమయరేఖ ఏంటి? భారతదేశ ప్రామాణిక సమయరేఖ, టైమ్ లైన్. వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ ఇండియా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎన్ని డిగ్రీల రేఖ? ఓకేనా? మీకు తెలియకపోతే టైమ్ లైన్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేనైనా ఆన్సర్ చెప్తాను. బట్ తెలిసిన వాళ్ళు 100% ఆన్సర్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్, 8వ శతాబ్దం వరకు బెంగాలీ సాహిత్యము కావ్య రూపంలోనే ఉంది. 8వ శతాబ్దం వరకు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 19వ శతాబ్దము వరకు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది? వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో కలదు. భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం అండి. ఓకే. నెక్స్ట్, భారతదేశ స్మారక చిహ్నాలలో ఒకటైన బీబీ కా మక్బరా ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశ స్మారక చిహ్నాలలో ఒకటైన బీబీ కా మక్బరా ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఏ దేశం చేరింది? 73వ దేశం అండి. 66. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సౌదీ అరేబియా చేరింది 73వ దేశంగా. మరి ఇటీవల మొత్తం ఇప్పటివరకైతే 101 సభ్య దేశాలు ఉన్నాయండి. 101వ సభ్య దేశంగా 2024 ఆగస్టులో ఏ దేశం చేరింది తెలుసా అండి? నేపాల్ దేశము చేరింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధికి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? నోబెల్ శాంతి బహుమతి ఆప్షన్ 3 1965వ సంవత్సరంలో లభించింది. నెక్స్ట్ వన్. 1 కిలోబైట్ దేనికి సమానము? 1 కిలోబైట్ దేనికి సమానం అండి? మరి 68వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఓకేనా? కిలోబైట్ ఎన్నిటికి సమానం అంటే 1024 బిట్స్కి సమానం. బైట్స్ కాదు, బిట్స్. 1024 బిట్స్కి అయితే సమానంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? కిలోబైట్ ఎన్ని బిట్స్ అండి? 1024 బైట్స్కి అయితే సమానం. నెక్స్ట్ వన్. 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది? 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఆప్షన్ 3 అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటారండి. ALU అర్థమెటికల్ లాజికల్ యూనిట్. యూఎస్బికి పూర్తి పేరేంటి? యూఎస్బికి పూర్తి పేరు ఆన్సర్ ఆప్షన్ 3 యూనివర్సల్ సీరియల్ బస్ అంటారండి దీన్ని. యూనివర్సల్ సీరియల్ బస్.
నెక్స్ట్, దేశంలోని ఏకైక టైడల్ ఓడరేవు ఏది? టైడల్ ఓడరేవు ఆప్షన్ 4 కాండ్లా ఓడరేవు అండి, గుజరాత్. భారతదేశంలోనే ఏకైక టైడల్ ఓడరేవు. ఇంపార్టెంట్, అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, జెంటిల్ జాయింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఎవరిని పిలుస్తారు? జెంటిల్ జాయింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 72 ఆప్షన్ 3 అండి, జాన్ విల్లార్డ్ మిర్లాన్. ఓకే, జాన్ విల్లార్డ్ మిర్లాన్. నెక్స్ట్ వన్, భూమిపై ఉండే విభిన్న జాతులు జీవులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే వైవిధ్యాన్ని ఏమంటారు? 73 ఆప్షన్ 2 అండి, జీవ వైవిధ్యము అంటారు, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రిగా ఎవరున్నారు? భారతదేశంలో మరి మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సుష్మా స్వరాజ్. ఎవరండి? సుష్మా స్వరాజ్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో నెక్స్ట్ వన్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? భారతదేశంలో సెంట్రల్ పొటాటో అంటే బంగాళాదుంపల పరిశోధనా సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 1 షిమ్లా అండి. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో కలదు సిమ్లా. నెక్స్ట్ వన్, బాగా దూరంగా ఉన్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మనము నోటి దగ్గర 2 చేతులు పెట్టుకొని అరుస్తాము, దానికి గల కారణం ఏంటి? 76 ఆప్షన్ 3 అండి, ధ్వని తరంగాలు గాలిలో చెదిరిపోకుండా మరింత బలంతో అవి ఒకే దిశలో పోవడానికి ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, సోడియం థయోసల్ఫేట్, దీన్ని మన హైపో అంటారు. దీన్ని ఈ క్రింది ఏ విధంగా ఉపయోగిస్తారండి? దేనికి ఉపయోగిస్తారు అసలు హైపోని? సోడియం థయోసల్ఫేట్ ఆప్షన్ 4 పైవన్నింటికి. యాంటీక్లోర్గా ఉపయోగిస్తారు, ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకం లేదా డెవలపర్గా ఉపయోగిస్తారు, ఘన పరిణామాత్మక కారకంగా కూడా దీన్ని వాడడము జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సైకస్, ఆల్గే, కుక్కగొడుగు అండ్ నాచు, ఇవన్నీ కూడా ఏ జాతుల క్రిందికి వస్తాయి? సో గైస్, మొదటి చూసినట్లయితే మనము సైకస్ వివృత బీజాల జాతికి చెందినదండి, జిమ్నోస్పెర్ములు అంటారు. ఆల్గే అంటే శైవలాలండి. ఓకే, ఆల్గే అంటే శైవలాలు. నెక్స్ట్ కుక్కగొడుగులు అంటే శిలీంధ్రాలు. ఓకే, నాచు అంటే బ్రయోఫైటా కిందికి ఇది వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. లంగర్హాన్స్ పుట్టికలు ఎక్కడ ఉంటాయి? లంగర్హాన్ పుట్టికలు ఏ భాగంలో ఉంటాయండి? ఏ అవయవంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 క్లోమము, ప్యాంక్రియాస్ దగ్గర ఉంటాయండి లాంగర్హాన్ పుట్టికలు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భువన్ అంటే ఏంటి? భువన్ ఆప్షన్ 4 ఏది కూడా కాదండి, భువన్. ఖగోళ పరిశోధనకి ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహము, జేఎస్ఎల్వీలోని క్రయోజనిక్ టెక్నాలజీ, చంద్రయాన్ 2లో ప్రయోగించనున్న రోబో. సో ఏది కూడా కాదు, అన్నీ కూడా మిస్టేకే ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కాలానుక్రమంలో అమర్చిన సరైన వరుస ఏది? ఆప్షన్ 2 అండి, కౌటిల్యుడు, తర్వాత నాగార్జునుడు, హరిసేనుడు, భానుడు. కాలానుక్రమంలో ఒక వరుస క్రమంలో ఉంటారు. మౌంట్ అబూ యుద్ధము ఎప్పుడు జరిగింది? మౌంట్ అబూ అనేది అరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం అండి, మౌంట్ అబూ. ఓకే, ఇక్కడ ప్రముఖ వేసవి విడిది కేంద్రాలు కూడా ఉంటాయి. మౌంట్ అబూ 82 ఆప్షన్ 1 1178లో జరిగాయి. విజయనగర రాజుల ముఖ్య రేవు పట్టణము ఏది? విజయనగర రాజుల ముఖ్య రేవు పట్టణము ఆప్షన్ 4 పులికాట్ అండి, పులికాట్. నెక్స్ట్, భారతదేశ మార్టిన్ లూథర్ అని ఎవరిని పిలుస్తారు? భారతదేశ మార్టిన్ లూథర్ 84 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో స్టార్ట్ చేసినటువంటి ఆఫర్ మరికొద్ది గంటల్లోనే ముగుస్తుందండి. ఎనీ కోర్స్ అండి, ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎనీ కోర్స్ 499 రూపీస్కి అందుబాటులో ఉంది మన యాప్లో. ఫుల్ కోర్స్ తీసుకున్న వారికి ఫ్రీ పీడిఎఫ్ మరియు టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి అందచేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాక్టీస్ పర్పస్ మాకు టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే 99 రూపీస్కే
90% డిస్కౌంట్తో అందజేస్తున్నాం. ఇందులో 50,000 ప్రశ్నలు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన ఉంటుందండి. టెస్ట్ సిరీస్ ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే తీసుకోండి. ఓకేనా? మీకు యాప్ లింక్ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను తెలియజేస్తాను. ఓకేనా గైస్? లేట్ చేయకుండా తీసుకోండి కోర్స్. నెక్స్ట్ వన్ చూసేద్దాం. ఇక క్రింది వాటిలో సరైనది ఏంటి? అసోం కేసరి అనే బిరుదు అంబికారాయ్ చౌదరి కలదు. కమ్యూనల్ అవార్డు సమర్థించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జమ్మూ కాశ్మీర్ను భారతదేశం విలీనం చేసిన రాజు హరి సింగ్. మరి పై వాటిలో సరైనవేంటి? 85 ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. చూద్దాం. భారతదేశం యొక్క తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి మధ్య ఉన్న సమయ భేదం 2 గంటలు. ఈ వ్యత్యాసం సవరించడం కోసం దేశం మొత్తం ఒకే సమయాన్ని నిర్ధారించడము పరిగణలోనికి తీసుకున్నటువంటి అంటే ఈ 2 సమయాలను కలపడానికి తీసుకున్న రేఖాంశమే 82.5 తూర్పు రేఖాంశము. ఇంపార్టెంట్. ఈ సమయాన్ని ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఉన్న విధ్యాంచల్ రైల్వే స్టేషన్లోను క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు. సరైన సమాధానం ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ స్థలాకృతి చిత్రాలను ఎవరు రూపొందిస్తారు? 87 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజకీయ పురంధరుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టు 31న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో మరణించారు. అయితే ఆయనకు ఏ సంవత్సరంలో భారతరత్న పురస్కారం లభించింది? 88 ఆప్షన్ 4 అండి, 2019. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. భూమి యొక్క భ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. భూమి యొక్క పరిభ్రమణ కాలము 365 రోజులు 6 గంటల 10 నిమిషాలు. చంద్రుని యొక్క భ్రమణము పరిభ్రమణ కాలాలు సమానము 27 రోజుల 8 గంటలు. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఓజోను పొర నాశనం చేయు సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించు హలోమిథన్ స్థానాన్ని ఆక్రమించిన ఆల్కేన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్యూటేన్ అండి. బ్యూటేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానము 1992. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల గురించి క్రింది అంశాలను పరిశీలించండి. 92 ఆప్షన్ 3 అండి, సి మరియు డి సరైనవి. విచ్ఛిన్నకార ప్రక్రియల ద్వారా పోషకాల పునఃవలయీకరణ, సాంస్కృతిక మరియు ప్రకృతి సౌందర్యము పెంపొందించుట, ఇవి 2 కూడా ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల గురించి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రాజెక్ట్ స్వాన్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? స్వాన్ ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి నుండి అధిక కనెక్టివిటీ ఉన్న నెట్వర్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని భారత రాజ్యాంగపు ఆత్మగా పేర్కొంటారండి? దీన్ని ప్రవేశిక అండి, ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని అధికరణ 21 దేని నుండి రక్షణ కల్పిస్తుంది? ఆప్షన్ 1 కార్యనిర్వాహక మరియు శాసన చర్యల నుండి రక్షణ కల్పిస్తుంది. జీవించే హక్కు అండి ఇది. ఓకే. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమింపబడాలంటే కావలసిన అర్హతలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి అతనికి అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హతలు అన్నీ కూడా ఉండాలి. అలా అయితేనే అటార్నీ జనరల్గా నియమితులు కావచ్చు. నెక్స్ట్, భారతదేశము జనగణన 2011ను ప్రారంభించిన తేదీ ఏది? ఎప్పుడు ప్రారంభించడం జరిగిందండి? 97 ఆప్షన్ 1 ఏప్రిల్ 2010న ప్రారంభించడం అయితే చూడవచ్చు. ఇటీవల మధ్యప్రదేశ్లో గిరిజన ప్రాబల్యం గల ఏ జిల్లాలో రూరల్ లైవ్లీవుడ్ మిషన్ క్రింద మహిళల దీదీ వెహికల్ సర్వీస్ను ప్రారంభించారు? ఆప్షన్ 1 జబ్వా అనేటువంటి ప్లేస్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, మిగులు సిద్ధాంతమును కనుగొన్నవారు ఎవరు? మిగులు విలువ సిద్ధాంతమును.
ఆప్షన్ 4 కార్ల్ మార్క్స్. నెక్స్ట్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజనకి సంబంధించి సరైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవండి. దీన్ని 1999 ఏప్రిల్ 1న ప్రారంభించారు. దీనిలో సమీకృత గ్రామీణాభివృద్ధి పథకము, మహిళా శిశు అభివృద్ధి పథకం, గంగా కళ్యాణ్ యోజన పథకాలను విలీనం చేశారు. 2011లో దీన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM లేదా ఆజీవిక పథకంగా పేరు మార్చడము జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ SSC, MTS, CGL, CHSL అంతేకాకుండా RRB అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ యూస్ఫుల్ మోడల్ పేపర్ అండి. PDF లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.